తమిళ హీరో సూర్య, ప్రతిభావంతురాలైన దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్ లో తమిళంలో రూపొందిన చిత్రం సూరారై పోట్రు. ఈ సినిమాను ఆకాశం నీ హద్దురా పేరిట తెలుగులోకి అనువాదం చేశారు. సూర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. నవంబర్ 11వ తేదీ రాత్రి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తమ కలలను సాకారం చేసుకోవాలని పరితపించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఒక స్ఫూర్తి. విమానయానం డబ్బున్న వాళ్లకే కాదు సాధారణ ప్రజలకు కూడా అనే ఆలోచనతో ఒక విమానయాన సంస్థను స్థాపించిన విధానాన్ని దర్శకురాలు సుధ కొంగర చాలా బాగా చూపించారు. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. గురు సినిమాలో ఎలాంటి ఫ్లేవర్ నైతే ఎంజాయ్ చేశారో అదే ఫ్లేవర్ ను ఈ సినిమాలోనూ ఆస్వాదిస్తారు ప్రేక్షకులు. ఇది సుధ కొంగర మార్క్ బొమ్మ. హీరో సూర్య ఈ సినిమాను తన భుజస్కంధాలపై మోశారు. చాలా రోజుల తర్వాత సూర్య నుంచి మరోసారి అద్భుతమైన నటనను ఈ సినిమాలో చూస్తాం. కొన్ని సన్నివేశాల్లో సూర్య అద్భుతం. విమానం టిక్కెట్ కు డబ్బులు సరిపోకపోతే ఎయిర్పోర్టులో తప్పని పరిస్థితుల్లో డబ్బుల కోసం యాచించే సన్నివేశంలో సూర్య నటన మరో స్థాయిలో ఉంది. ప్రస్తుత తరంలో ఉన్న మంచి నటుల్లో సూర్య ముందు వరుసలో ఉంటారని చెప్పడానికి ఈ సన్నివేశం ఒకటి చాలు. ఇదొక్కటే కాదు, ఇలాంటి ఎమోషనల్ సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. సూర్య భార్య సుందరి అలియాస్ బేబీ పాత్రలో నటించిన అపర్ణ బాలమురళి నటన కూడా చాలా బాగుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన గడసరి అమ్మాయిగా పాత్రలో జీవించేసింది. ఆమె పాత్ర చిత్రీకరణలో దర్శకురాలు సుధ కొంగర మార్క్ కనబడింది. మహా బేబీ రిలేషన్షిప్ సినిమాకు ఉన్న ప్రధాన బలాల్లో ఒకటి. సూర్య, అపర్ణ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ పాత్రలకు తోడు సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కు తగిన ప్రాధాన్యత ఇస్తూ నడిపించారు దర్శకురాలు. మోహన్ బాబు పాత్ర చిన్నదే అయినా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాకు ఉన్న మరో బలం రచన. శాలిని ఉషాదేవి, సుధ కొంగర కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ రాశారు. వీరిద్దరి రచనలో ఎంత బలముందో ఒక్కో సన్నివేశాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. సాధారణ ప్రజలకు అర్థం కాని ఏవియేషన్ రూల్స్, బిజినెస్ గురించి చాలా సులభంగా అర్థమయ్యేలా రాశారు. విమానయానం అంటేనే ఖరీదైనది. ప్రస్తుతం బోలెడన్ని హంగులతో ఖరీదైన ప్రయాణాన్ని అందించే విమానయాన సంస్థలు ఉండగా అతి తక్కువ ధకే టిక్కెట్ ఆఫర్ చేసే విమానాలు ఎవరు ఎక్కుతారు అన్న ప్రశ్నకు చెప్పిన ఉడిపి హోటల్ వర్సెస్ 5 స్టార్ హోటల్ ఉదాహరణ ఓ అద్భుతం. అలాగే అమ్మకు అర్థం కాని డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లైసెన్స్ ను సూర్య ఆర్టీఏతో పోల్చి చెప్పడం సుధ కొంగరలో క్రియేటివిటీకి అద్దం పడుతుంది. సినిమా మొత్తం ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. కథలో భాగంగానే ప్రతి సన్నివేశం వస్తూ ఉంటుంది. ఏ సన్నివేశాన్ని కావాలని చొప్పించినట్టు ఉండదు. అనవసరపు కామెడీ, ఫైట్లు వంటి మసాలా స్టఫ్ అస్సలు లేదు. ఇలాంటివి కోరుకునే వారికి నిరాశ తప్పదు. ఫస్టాఫ్ చాలా వేగంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు మనం ఊహించగలుగుతాం. అయినప్పటికీ దర్శకురాలు ఎమోషన్ ను క్యారీ చేయడం వల్ల మనం దానిలో మునిగిపోతాం. ముఖ్యంగా సూర్యను చూస్తూ ఉండిపోతాం. సంగీత దర్శకుడు వి. ప్రకాష్ కుమార్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. మంచి పాటలు అందించడమే కాదు నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఇక తెలుగు డబ్బింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణ. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్, సూర్యకు డబ్బింగ్ చెప్పారు. సినిమా ప్రారంభంలో కొత్తగా అనిపించిన అలా చూసే కొద్ది నిజంగా సూర్య మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అంత బాగా సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ఇక అపర్ణ బాలమురళికి చెప్పించిన డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్షన్ విభాగం పనితనం ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. చివరిగా ఆకాశం నీ హద్దురా, కలలకు హద్దులు లేవు అని చెప్పే స్ఫూర్తిదాయక కథ.